హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. కోమలి ఎపిసోడ్ నెంబర్ 46. ఏమంటున్నారండి? మీ బిడ్డ మా దగ్గర ఉండటం ఏంటి? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అన్న కుసుమతో. మీ ఇంట్లో ఉండే క్యాథరిన్ గురించి. తనకు మేము స్వయంగా తల్లిదండ్రులం. మా బిడ్డ కనిపించక నెల రోజులుగా పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నాం. చివరకు ఇక్కడ ఉందని తెలిసింది. అందుకే మాతో పాటు మా బిడ్డని తీసుకువెళ్దామని వచ్చాం. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది కుసుమ. వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇదే మొదటిసారి కనిపించటం. పూర్తిగా కొత్త వారిలా, అసలెప్పుడూ వాళ్ళని చూసిన దాఖలాలు కూడా లేవు. పైగా వాళ్ళు మాట్లాడే తెలుగు కూడా అచ్చమైనది కాదు. అటువంటి వ్యక్తులు తమ బిడ్డ ఇంట్లో ఉందని వెతుక్కుంటూ రావటమేంటి అన్న ఆలోచనతో ఆశ్చర్యంగా చూస్తోంది కుసుమ. మా బిడ్డని మాతో పంపిస్తే మేమిక బయలుదేరుతాం అన్న రోజీ మాటలకు ఆలోచన నుండి బయటకు వచ్చి, అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మా ఇంట్లో మీ బిడ్డ ఉండటం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నట్లుగా ఉన్నారు. చాలా పద్ధతిగా ఓపికగా చెప్పింది కుసుమ. మేము పొరపాటు పడలేదు, పూర్తిగా తెలుసుకునే వచ్చాం అన్నారు డేవిడ్. ఆ మాటలు విన్న కుసుమ, చూడబోతే ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళలానే ఉన్నారు. పైగా చదువుకున్న వాళ్ళలా కూడా ఉన్నారు. వీళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు? అయినా అవసరం వాళ్ళకేముంటుంది? ఆ ఆలోచన రాగానే, ఇంతకీ మీరెవరి గురించి వచ్చారు? ఆ వ్యక్తి వివరాలు చెప్పగలరా అడిగింది కుసుమ. అప్పటికి కూడా తనకు క్యాథరిన్ గురించి వాళ్ళు వచ్చారేమో అన్న ఆలోచన, అనుమానము రెండూ రాక. మా అమ్మాయి పేరు క్యాథరిన్. వయస్సు 15 సంవత్సరాలు. ఎత్తు బాగానే ఉంటుంది. ముఖం మాత్రం ఇంకా చిన్నపిల్లల క్యూట్నెస్ తోటే ఉంటుంది అని చెబుతున్న రోజీ మాటలకు, ఏంటి రోజీ ఇది? ఇంకా పాతకాలంలో ఇంటింటికి వెళ్ళి వెతుకుతున్నట్లు అలా చెప్తావు? ఫోటో చూపిస్తే తెలుస్తుంది కదా అని వెంటనే డేవిడ్ మొబైల్లో ఉన్న క్యాథరిన్తో పాటు వాళ్ళిద్దరూ కలిసి తీయించుకున్న ఫ్యామిలీ ఫోటో, అలాగే కొన్ని క్యాథరిన్ ఇండివిజువల్ ఫొటోస్ చూపించారు. అవి చూస్తూనే ఒక్క క్షణం ప్రపంచమే స్తంభించినట్లుగా అనిపించింది కుసుమకు. అంటే క్యాథరిన్ అబద్ధం చెప్పిందా? ఎవరూ లేని అనాథ అని మమ్మల్ని మోసం చేసిందా? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? తన వారిని విడిచిపెట్టి మా ఇంటికి వచ్చి ఉండాల్సిన కర్మ తనకేంటి? అసలేం జరుగుతోంది అని అర్థం కాక అవే ఫోటోలను పక్కకు తిప్పుతూ చూస్తోంది కుసుమ. విషయం అర్థమైన ఆనంద్ కావాలనే డోర్ దగ్గరికి వెళ్ళి తనే కల్పించుకుని, ఎవరు కుసుమ వచ్చింది అని అడుగుతూ వాళ్ళ వైపు చూశాడు. మా అమ్మాయి క్యాథరిన్ మీ ఇంట్లో ఉంది అని తెలిసి వచ్చాం. మా అమ్మాయిని పంపిస్తే తీసుకుని వెళ్తాం అన్నారు డేవిడ్ నవ్వుముఖంతో. ఇంతలో కుసుమ చేతిలో మొబైల్ తీసుకుని ఫొటోస్ చూశాడు ఆనంద్. అంటే శ్యామ్ చెప్పిందంతా నిజమే. ఈ క్యాథరిన్ కావాలని నాటకం ఆడుతోంది. ఎలాగైనా తినని ఇంట్లో నుండి పంపించాలి అనుకున్నాడు మనసులో. తనకు అప్పుడే విషయం తెలిసినట్లు చాలా మామూలుగా ఆశ్చర్యపోతున్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి, ఏంటి కుసుమ ఇదంతా? అంటే క్యాథరిన్ అనాథ కాదా? అబద్ధం చెప్పి మన ఇంట్లో చేరిందా? నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇక అది మొదలు ఒకరి తర్వాత ఒకరుగా అందరూ వచ్చి విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. ఆనంద్ అందరి మధ్య మౌనాన్ని చెరిపేస్తూ, కుసుమ ముందు వెళ్ళి క్యాథరిన్ తీసుకునిరా, అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం అనడంతో వెంటనే క్యాథరిన్ గదికి వెళ్ళింది కుసుమ. ప్రశాంతంగా ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న క్యాథరిన్ని నిద్ర లేపడానికి కూడా మనసు అంగీకరించటం లేదు ఆమెకు. కానీ తప్పదు కాబట్టి నెమ్మదిగా ఆమెను నిద్రలేపింది. ఏంటక్క అప్పుడే లేపేస్తున్నావు? కాసేపు పడుకొని అని బద్ధకంగా చెప్పింది క్యాథరిన్. చాలా ముఖ్యమైన పనుంది, ఒకసారి లేచి ఫ్రెష్ అయ్యి బయటికి రా అని చెప్పి తన హాల్లోకి వెళ్ళింది. ఇంత మంచి నిద్రలో లేపి ముఖ్యమైన పని అంటోంది ఏంటక్క? ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చునే మళ్ళీ కునుకుతోంది క్యాథరిన్. అసలే పాపం రాత్రంతా కుసుమని ఎలా ఇబ్బంది పెట్టాలా, ఎలా ఆనంద్ నుండి దూరం చేయాలా అన్న పిచ్చి ఆలోచనలతో నిద్ర లేకుండా గడిపింది కదా పాప. అందుకే ఉదయం నిద్ర కమ్ముకుని వస్తోంది ఆమెకు. లోపలికి వచ్చి కూర్చున్నారు డేవిడ్ రోజీ దంపతులు. అసలు క్యాథరిన్ తమ బిడ్డ అవునా కాదా అని ఆలోచన, అనుమానం ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఉంది, ఆనంద్కి తప్ప. లీలగా ఒక గొంతు క్యాథరిన్ అంటూ మాట్లాడడం వినిపించి చిన్నగా కళ్ళు నులుముకుంటూ ఆ మాటల వైపు దృష్టి సారించింది క్యాథరిన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు, బాగా తెలిసిన వాయిస్లా అనిపిస్తోందే అన్న ఆలోచనతో బెడ్ దిగి బయటకు వచ్చింది క్యాథరిన్.
ఎదురుగా శైలజ కుటుంబంతో మాట్లాడుతూ కనిపించిన డేవిడ్ రోజీల్ను చూస్తూనే ముచ్చెమటలు పట్టాయి ఆమెకు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? కానీ ఎలా? నేను ఇక్కడ ఉన్నానని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ వీళ్ళు నిజం చెప్పేశారా? నా గురించి వెతుక్కుంటూ వచ్చారా? నన్ను వాళ్ళతో పాటు తీసుకువెళ్ళటానికి వచ్చారా అని ఎన్నో ఆలోచనల మధ్య అడుగు ముందుకు పడటం లేదు. కుసుమ, కేథరిన్ ఏదమ్మా అన్న శైలజ మాటలకు అమ్మ లేచింది, వస్తోంది అని వెనుకకు చూసేసరికి అప్పటికే కేథరిన్ టెన్షన్గా గుటకలు మింగుతూ కనిపించింది. అదిగో మాటల్లోనే వచ్చింది అంటూ కుసుమ దగ్గరగా వెళ్ళి కేథరిన్ చేయి పట్టుకుని తీసుకుని రావాలనుకుంది. అప్పటికే గొంతుకులో ఏదో అడ్డుపడ్డట్టు భారంగా అనిపిస్తోంది కేథరిన్కి. భయంతో కంగారుతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇదంతా ఖచ్చితంగా శ్యామ్ పనే అనుకుని పక్కకు చూసింది. కానీ అప్పటికే శ్యామ్ అక్కడ లేకపోవడంతో ఇంకా అయోమయం ఎక్కువైంది ఆమెకు. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఆనంద్ శ్యామ్ని ఇంటికి తీసుకురావడం, తను నన్ను గుర్తుపట్టకపోవడం వరకు బాగానే ఉంది. కానీ సడన్గా వీళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఇప్పటి వరకు ఉన్న శ్యామ్ ఎలా మాయమైపోయాడు? ఈ ఆలోచనల మధ్య అతి కష్టంగా కుసుమ వెంట నడిచింది. అమ్మా కేథరిన్ అంటూ తల్లి వాత్సల్యంతో ఒక్క ఉదుటన లేచి కేథరిన్ని గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తేశారు రోజీ. ఏమైపోయావు నాన్న? నీ గురించి వెతకని చోటు లేదు. నీ గురించి చేయని ప్రయత్నమూ లేదు. పిచ్చివాళ్ళం అయిపోయాం రా కన్నా. ఎన్ని రోజులు మమ్మల్ని విడిచిపెట్టి ఎలా ఉండాలనిపించింది అంటూ ఏడుపు స్వరంతో చెబుతూ తనని తనివి తీరా ముద్దులు పెడుతున్న రోజీని చూస్తే కళ్ళు చెమర్చాయి మిగిలిన వాళ్ళకి. ఒడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి నేనేం చెప్పినా ఎవరూ నమ్మరేమో. ఎలా వీళ్ళ నుండి తప్పించుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న కేథరిన్ రోజీ అలా పదే పదే ముద్దులు పెట్టడం నచ్చక దూరంగా నెట్టేసింది. ఎవరు మీరు? మీకేం కావాలి అన్న కేథరిన్ మాటలకు షాక్ అయ్యారు అందరూ. అదేంటి కేథరిన్, వాళ్ళు నీకు అమ్మా నాన్న అని చెబుతున్నారు. నీకు సంబంధించిన అన్ని రకాల ప్రూఫ్లు చూపించారు. నువ్వు మాత్రం వాళ్ళని ఎవరో తెలియనట్లు దూరం పెడుతున్నావేంటి? కోపతాపాలు సాధారణమే. కానీ తల్లిదండ్రులను కావాలని దూరం పెట్టి ఎవ్వరూ లేని అనాథలా చెప్పుకోవడం తప్పమ్మా అన్నారు శైలజ. ఏంటమ్మా నువ్వు కూడా? ఎవరో ముఖం తెలియని వ్యక్తులు వచ్చి నేను వాళ్ళ బిడ్డని అని చెప్తే నమ్మేస్తారా? నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అసలు వాళ్ళు నాకు కన్న తల్లిదండ్రులు కానే కాదు. నా పేరు కేథరిన్ కూడా కాదు అన్న ఆమె మాటలకు విచిత్రంగా ఫేస్ పెట్టారు శైలజ. నీ పేరు కేథరిన్ కాకపోవడం ఏంటమ్మా? నువ్వు మాకు పరిచయమైనప్పటి మొదటి నుండి నీ పేరు కేథరిన్ అనే కదా చెప్పావు. పైగా నీకు తల్లి తండ్రి బంధువులు ఎవరూ లేరు. నువ్వు ఒక అనాథవి, ఆశ్రమంలో పెరిగిన దానివని కూడా చెప్పావు కదా. మరిప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలు నీకు తల్లి తండ్రి ఉండి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు మా దగ్గర నిజం దాచావు అంటూ నిలదీశారు కాంతం ప్రశ్నలతో తల బరువెక్కిపోయింది కేథరిన్కి. ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న ప్రశ్నల వర్షాన్ని తట్టుకోవడం, సమాధానాలు వెతుక్కోవడం క్లిష్టమైన పని అనిపించింది. నేనెవరికి అబద్ధం చెప్పలేదు. నేనెవరిని మోసం చేయలేదు. నిజంగానే వీళ్ళకి నాకు సంబంధమే లేదు. అసలు నా పేరు కేథరిన్ కాదు అంటున్న ఆమె దగ్గరగా వచ్చి, ప్లీజ్ కేథరిన్ అలా మాట్లాడుకో. ఇన్ని సంవత్సరాలు ఈ తల్లిదండ్రి చూపించిన ప్రేమ ఆప్యాయత అన్నీ మర్చిపోయావా? ఎందుకు ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు? లేక పుట్టిన అమ్మాయిని ఎంతో గారాబంగా పెంచాం కదమ్మా. నీకేం లోటు చేశామని మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? అసలు మేము ఏం పాపం చేశామని ఈ తల్లి తండ్రిని వదిలి అనాథ అని చెప్పుకుని పరాయి వాళ్ళ పంచన చేరావు అంటూ బాధతో కన్నీరు పెట్టుకున్నారు రోజీ. నో నో నో, నేను కేథరిన్ కాదు. నాకు వీళ్ళెవరో తెలియదు. నా తల్లి తండ్రి వీళ్ళు కానే కాదు. నా తల్లి తండ్రి ఇదిగో ఈ శైలజ అమ్మ కృష్ణమూర్తి గారే. దయచేసి గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్న కేథరిన్ మాటలకు, అదేంటండి మీరేమో తను మీ కూతురు అంటున్నారు, కానీ కేథరిన్ మీకు తనకు సంబంధం లేదంటోంది. అసలు ఏది నిజం ఏది అబద్ధం? ఎందుకు మీరు తనని తీసుకువెళ్ళాలని చూస్తున్నారు అన్న ఆనంద్ ప్రశ్నకు సంతోషంతో మురిసిపోయింది కేథరిన్. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. విని వెళ్ళిపోకుండా లైక్ అండ్ కామెంట్తో ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నా నుండి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా చేరుతుంది. సో అదండి విషయం.
ఇంతకీ ఈ గొడవ తెగుతుందా లేదా, కేథరిన్ వాళ్ళతో వెళ్తుందా లేదా అనేది రేపు చూద్దాం. మీ నివేదిత ఆదిత్య.